హలో అండి. ఇవాల్టి వీడియోలో పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కుక్కర్‌లో 2 కప్పుల కందిపప్పును తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగి ఒక కప్పుకు 3 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్న 2 కట్టల పాలకూరను కూడా తీసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, 2 పచ్చిమిర్చి, ఆయిల్‌ని వేసి మొత్తాన్ని కలిపి స్టవ్ పైన పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చిల్లీ పౌడర్ ప్లేస్‌లో మొత్తం పచ్చిమిర్చి అయినా కూడా తీసుకోవచ్చు. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి దీనిలోకి రుచికి తగినంత సాల్ట్‌ని వేసి పప్పు గుత్తితో ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగానే కొంచెం చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. మనం తినే పులుపును బట్టి చింతపండు వాటర్‌ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని స్టవ్ పైన పెట్టి 2, 3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు ఇంకో స్టవ్ పైన చిన్న ప్యాన్‌లో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని ఉడికించుకున్న పప్పులోనికి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ.